హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మనం రివ్యూ అవ్వబోయే మూవీ నేమ్ వచ్చేసరికి బ్లాక్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి పర్లేదు, బాగానే ఉంది. ఈ మూవీ యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి 1 hour 54 minutes అలా ఉంది. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయంలోకి వచ్చేస్తే ఒక కపుల్ ఉంటారు, అంటే బాయ్ అండ్ గర్ల్. వాళ్ళిద్దరు ఏంటంటే ఒక వెకేషన్ కి వాళ్ళు కొనుక్కునే విల్లాకి వెళ్తారు. ఆ విల్లాకి వెళ్ళిన దగ్గర నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. సో అదంతా మాకు ఎందుకు, మా మూవీ ఎలా ఉంది ఒక్క ముక్కలో చెప్పమంటారా? నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. అంటే నార్మల్గా అయితే చాలా బాగుంటది. మీరు ఒకవేళ కొత్త జానర్ మీరు చూడాలి అనుకుంటే మీరైతే ఈ మూవీని వాచ్ చేయొచ్చు, మీకైతే నచ్చొచ్చు. నాకేంటంటే కొంచెం రొటీన్ గా అనిపించింది. అంటే కొన్ని హాలీవుడ్ మూవీస్ ఉంటాయి, ఆ టైప్ లో అనిపించింది డిఫరెన్స్. అంటే మన దగ్గర ఇలాంటి మూవీస్ రావడం అంటూనే చాలా తక్కువ. అంటే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఇవి మాక్సిమం ఏంటంటే నచ్చుతుంది అందరికీ. కానీ ఏంటంటే చిన్న చిన్న లాజిక్స్ అనేవి కొంచెం మిస్ అవుతాం. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అనిపించింది. అంటే ఒక 30 minutes దాకా ఏంటంటే వాళ్ళ పాస్ట్ గురించి, నార్మల్గా ప్రెజెంట్ గురించి మొత్తం చూపిస్తూ ఉంటారు. అంటే ఎలా స్టార్ట్ అయ్యిద్ది అని. నాకైతే కొంచెం అది కొంచెం బోరింగ్గా ఉంది. ఎక్కడైతే ఒక 30 minutes దాటితే అక్కడి నుంచి అయితే స్టోరీ ఒక్కసారిగా జాయ్ అని లేచిద్ది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి టెన్షన్ అనేది స్టార్ట్ అవుతా ఉంటది. నాకు తెలిసి మాక్సిమం ఈ కాన్సెప్ట్ బాగుంది. కానీ ఏంటంటే ఎగ్జిక్యూషన్‌లో కొంచెం వరకు తడబడింది అని చెప్పొచ్చు. ఒకవేళ ఎగ్జిక్యూషన్ ఇంకొంచెం డిఫరెంట్‌గా, అంటే ఇంకొంచెం గ్రిప్పింగ్‌గా రాసుంటే వన్ ఆఫ్ ది మాస్టర్ పీస్ అయ్యిద్ది. అలాగే ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూపిస్తారు. ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్‌లో కొంచెం రివీల్ చేస్తా ఉంటారు. అది కొంచెం మనకి ప్రిడిక్టబుల్‌గా అనిపించింది. అంటే మనం ఏమైతది నెక్స్ట్ అనేది ముందుగానే చూస్తాం కదా! దానివల్ల మనం ఈజీగా గెస్ చేయగలుగుతాం. ఓహో! నెక్స్ట్ ఇదా అని. అది కొంచెం మైనస్ అనిపించింది మూవీలో. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే నేనైతే వాచ్ చేయొచ్చనే చెప్తాను. ఎందుకంటే ఇందులో 18+ స్టఫ్ అంటూ ఏం లేదు. మీరైతే ఫ్యామిలీతో తప్పకుండా వాచ్ చేయండి. మీకైతే నచ్చిద్ది ఈ మూవీ అయితే. ఇప్పుడు దాకా మీరు చూసిన కాన్సెప్ట్స్‌తో పోలిస్తే ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్‌గానే ఉంటది. అంటే కొంచెం యూనిక్‌గానే ఉంటది సైఫై జానర్‌లో. మెయిన్ ఏందంటే ఈ మూవీలో కొంచెం, అంటే కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ కొంచెం ఇన్‌కంప్లీట్‌గా ఉంటాయి. అంటే స్టార్టింగ్‌లో కొన్ని సీన్స్ చూపిస్తారు. మనకి ఎండింగ్‌కి అయ్యేసరికి ఆ సీన్స్‌కి కంక్లూషన్ ఏమి ఇవ్వకుండా ఉంటారు. అంటే స్టార్టింగ్‌లో ఒక విగ్రహం ఉంటది. ఆ విగ్రహం ఎందుకుంది అంటే ఆ విగ్రహం ఉండడానికి కారణం ఏంటి అనేది ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయరు. అలాగే మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి. ఒక 2 ఆర్ 3 సీన్స్ అవి కొంచెం మెయిన్. కానీ ఏంటంటే ఆ సీన్స్ సరింగా మనకి అప్లై చేయలేదు. వాటికి రీజన్ అనేది సరింగా ఇవ్వలేదు అని అనిపించింది. మూవీ క్లైమాక్స్ బాగుంది. అంటే క్లైమాక్స్‌తో మనకి పార్ట్ 2 అంటూ ఏం లేదు. కనీసం ఏంటంటే ఒకవేళ ఒక హై నోట్‌తో ఎండ్ అయితది మూవీ అయితే కన్ఫర్మ్‌గా. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ విషయానికొచ్చేస్తే ఉన్నాయి చానా, అంటే చానా లిమిటెడ్ రోల్స్. అంటే 'జీవా' గారు, ఇంకా 'ప్రియ' వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరిదే ఉంటది. మాక్సిమం వీళ్ళిద్దరి చుట్టే నడుస్తది. ఇంకా ఉన్నంత వరకు మిగిలిన వాళ్ళు బానే యాక్ట్ చేశారు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.